కుస్తీపట్లు ఈ మల్ల యుద్ధం ఇవే నేర్చుకోవడమే కాకుండా చిన్నప్పటి నుంచి ఆయన బాగా వంటలో కూడా నైపుణ్యం పొందాడు. మహానస గృహంలో చేరి ఎలా వంట చెయ్యాలి, గరగరగా ఎలా వండాలి. గరగర అంటే మళ్ళీ వేరే అర్థం కాదు సుమా, రుచిగా అని అర్థం. అచ్చ తెలుగు పదం గరగర అంటే రుచి. రుచిగా ఏ ఏ పదార్థాలు ఎలా వండాలి. ఇక పులిహోర దద్దోజనం కట్టు పొంగలి కలిపితే ఇక నేనే కలపాలి. పోపు ఎలా పెట్టాలి, ఎంత నూనె వెయ్యాలి, ఎన్ని మిరపకాయలు వెయ్యాలి. అందులో పులిహోర వేసేటప్పుడు ముందు చింతపండు బాగా ఉడకబెట్టాలి. ఒక గుండిగడు చింతపండు బాగా ఉడకబెట్టి ఈ మిరపకాయలు ఇవన్నీ పోపు పెట్టి ఈ మిరపకాయల పోపుని చింతపండులో కాసేపు ఉడకబెట్టి అప్పుడు పులిహోర కలిపితే అబ్బో ఆ పులిహోర నిండా మళ్ళీ వేరుశనగ గుళ్ళు తట్టలకి తట్టల పోసి జీడిపప్పు వేస్తే వెయ్యవలసిన ఉప్పు వేస్తే ఆ పులిహోర తింటే రుచి. అప్పుడు ఆ పులిహోర తినాలి. అసలు నన్ను అడగండి, నేను చెప్తాను. భీముడే కాదు, నేను కూడా పులిహోర అలా బాగా చేశాను. కాకపోతే తొందరపడి రహస్యం బయట పెడితే రేపటి నుంచి మీరు అందరూ వచ్చి పురాణం మానేసి గురువు గారు కాస్త పులిహోర చేసి పెట్టండి అంటారేమో అనేది అదో భయం. అందువల్ల ఈ మధ్యన వంట మానేశాను. కానీ ఏమైనప్పటికీ ఇవన్నీ నేర్చుకున్నాను. నా భోజనాలతో నా వంటలతో రాజుని మెప్పిస్తాను. ఈ కేవలం వంటలే కాదు, అప్పుడప్పుడు రాజుగారికి మల్ల యుద్ధం అనే ఒక వినోదం చూపిస్తాను. మల్లులతో పోరాడతాను, చంపకుండా విడిచిపెట్టేస్తాను. రాజుగారి ఆస్థానంలో మల్లులతో సరదాగా యుద్ధం చేసి వాడు పడగొట్టి చంపుటుడుగుదు అన్నాడు ప్రత్యేకమైన మాట. నేను ఎవరిని చంపను, సాత్వికంగా బ్రతుకుతాడండి భీముడు. అంటే భీముడేం చీటికి వాటి కోపగించడు. పరమ పాపాత్ముల్ని, దుష్టుల్ని, రాక్షసుల్ని హింసిస్తాడు, దుర్యోధనుడిని చావగొడతాడు. కానీ మనలాంటి వాళ్ళకి భీముడు అండ. ఆయన అందరికీ ప్రజలకు అండ, పాపాత్ములకి మాత్రం ఆయన నిజమైన దండధారి. అందుకే ఏమన్నాడు, నేను ఎవరి జోలికి వెళ్ళను. ఏ మొల్లులు దొరకకపోతే పులులతో, సింహాలతో, ఏనుగులతో పోరాడి రాజుని మెప్పిస్తాను. ఇంకా రాజుగారు సంతోషించి వంటవాడిగా ఉద్యోగం ఇస్తే వంటవాడిగా ఉంటాను. లేదా వంటవాళ్ళకి సాయం చేయమంటే అప్పుడు కూడా నేను కత్తిపుచ్చుకుని తోటకూర బెండకాయలు కోసి పెడతాను. ఆ పని కూడా నేనేమి సిగ్గుపడుతూ చెయ్యను అని అనను. ఒకవేళ సోపాధ్యక్షుడు ఉంటే, అంటే వంటగదికి అధ్యక్షుడు ఉంటే, వంటగదికి కూడా ఒక ప్రెసిడెంట్ ఉండాలి, లేకపోతే తంట. ఆ ప్రెసిడెంట్ గారితో సఖ్యతతో ఉంటాను. నా అదృష్టం బాగుండి నన్నే సోపాధ్యక్షుడిని చేస్తే ఎక్కడ వంటలో ఒక్క మిరపకాయ కూడా బీరుపోనివ్వను, వ్యర్థం కాకుండా చూస్తాను. కొంతమంది వంటవాళ్ళు అండో చాలా తగలెడతారు. అనవసరంగా నూనె పోసేసి ఆఖరిని గారెలు అయ్యాక చూస్తే ఆ నూనె ఇంకో పెళ్లి సంతర్పణకి పనికొచ్చేంత నూనె పాడు చేసింది.